తెలంగాణలో ఒక చిన్న గ్రామం ఉంది. రాత్రి అయ్యాక ఆ గ్రామం పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. కాని ఆ నిశ్శబ్దంలో ఒక రహస్యం దాగి ఉంది. ఆఖరి బస్సు ఆ గ్రామానికి ఒకే ఒక బస్సు వస్తుంది. అది కూడా రాత్రి 10 గంటలకు మాత్రమే. దానిని అందరూ ఆఖరి బస్సు అని పిలుస్తారు. ఎందుకంటే ఆ బస్సులో ఎక్కిన వాళ్ళు ఎప్పుడు తిరిగి రారు. ఒకరోజు కార్తిక్ అనే యువకుడు పట్టణం నుంచి తన గ్రామానికి వస్తున్నాడు. ఆ రోజు అతను లేట్ అయ్యాడు. స్టేషన్కి వచ్చేసరికి ఒక్క బస్సు మాత్రమే ఉంది. అదే ఆఖరి బస్సుక వృద్ధుడు అతన్ని ఆపి అన్నాడు, బాబూ, ఆ బస్సులో ఎక్కొద్దు. ఇంకో ఆప్షన్ లేదు. వెళ్ళాలి. అడు. లోపల చాలా ఖాళీగా ఉంది. కొంతమంది మాత్రమే కూర్చున్నారు. కాని ఎవరూ మాట్లాడటం లేదు. అందరి ముఖాల్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం. ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. కిటికీలు మూసి ఉన్నా కూడా కార్తిక్ డ్రైవర్ వైపు చూశాడు. అద్దంలో కనిపించినది మనిషి కాదు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఒక్కసారిగా అందరూ కార్తిక్ వైపు తిరిగారు. అందరి కళ్ళు ఒకేలా ఉన్నాయి. వాళ్ళు ఒకే మాట చెప్పారు, ఇప్పుడే దిగలేవు. కార్తిక్ పరుగెత్తి తలుపు దగ్గరకు వెళ్ళాడు. తలుపు తెరుచుకోవడం లేదు. బయట చూశాడు. రోడ్డు లేదు, మబ్బు మాత్రమే ఉంది. అతను చిక్కుకున్నాడు. బస్సు ఒక స్టాప్ దగ్గర ఆగింది. కాని ఎవరూ ఎక్కలేదు, ఎవరూ దిగలేదు. డ్రైవర్ కూడా వెనక్కి చూడలేదు. ఆ అమ్మాయి నెమ్మదిగా కార్తిక్ దగ్గరకు వచ్చింది. మేము కూడా ఇలా ఎక్కాం, ఇప్పుడు దిగలేము. డ్రైవర్ ఒక్కసారిగా నవ్వాడు. ఇది జీవుల బస్సు కాదు, ఇది శవాలు తీసుకెళ్లే బస్సు. రోడ్డు పక్కన ఒక శవం దొరికింది. అది కార్తిక్ ఆఖరి బస్సు. మరొకరిని తీసుకెళ్ళింది. గ్రామంలో ఇప్పటికీ చెబుతారు, రాత్రి ఆఖరి బస్సు ఎక్కొద్దు. ఎందుకంటే అది మీ గమ్యానికి కాదు, మరొక లోకానికి తీసుకెళ్తుంది.